ఈ ఎండలు పాడుగాను మాడు వలిగేటట్టు మంట ఉట్టేటట్టు కొట్టి పాడైతున్నాయి. పొద్దుగాల 6 గంటలకెంచి మాపడదాన 7 గంటల దాకా కూడా ఎండనే ఉంటున్నది. ఈ ఎండల కాలు బయటికి పెట్టేటందుకు కూడా ధైర్యం చేయనంత ఎండలు కొడుతున్నాయి. ఇక జనాల పరిస్థితి గిట్లుంటే ప్రచారం చేస్తున్న లీడర్ల పరిస్థితి ఎట్లుండాలి? గందుకే బాబుసారి చేసిన ఆలోచన ఇప్పుడు అందరినీ పరేషాన్ చేస్తున్నది. అందరూ గాయన నెత్తి మీదకే చూస్తున్నారు. పంక పార్టీని దించి అధికారంలో కూసోనీకి బాబుసారు మస్తుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రచారం అయితే మస్తు జోరుగా చేస్తున్నాడు. అటు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసుకుంటేనే ఇంకో దిక్కు కూటమి లీడర్ల తరపున కూడా ప్రచారం చేస్తున్నాడు. రోజుకు 3 నియోజకవర్గాల పర్యటించుకుంటా ప్రచారం చేస్తున్నాడు. ఎలక్షన్ కు ఇంకో 10 దినాలే ఉన్నాయి కాబట్టి ఇంకా దూకుడు పెంచుతున్నాడు బాబుసారు. ఇప్పటికే ఎండలు మస్తుగున్నాయి, రాను ఇంకా మస్తుగా పెరిగేటట్టే ఉన్నాయి. అయినా కూడా బాబుసారు తగ్గేదేలే అనుకుంటా ప్రచారం చేస్తున్నాడు. సారు వయసు 70 దాటినా కూడా ఇప్పటికీ మస్తు ఎనర్జీగా ప్రచారం చేస్తున్నాడు. ఏడికి పోయినా బాబుసారు గీ నడుమ నెత్తికి టోపీ పెట్టుకునే తిరుగుతున్నాడు. ఏ ప్రచారానికి పోయినా కూడా టోపీ పెట్టుకునే పోయిండు. ప్రచారంలో కూడా గా టోపీతోటేగా నచ్చిండు. గా టోపేంది అని రాష్ట్రం మొత్తం మస్తుగా మాట్లాడుకుంటున్నారు. గా టోపీ అందరు పెట్టుకునే అసుంటి టోపీ కాదట. గీ టోపీ పెట్టుకుంటే మస్తుగా సల్లగుంటదట. మళ్ళా గిదేదో విజయవాడలనో తిరుపతిలనో దొరికేది కాదది. బయటి దేశం బ్రిటన్ కెంచి తెప్పించిర్రట. ఎంత ఎండ ఉన్నా కూడా గా వేడి తలకాయకు దాకదట గీ టోపీ పెట్టుకుంటే. మరి గింతగానం పాయిదా ఉన్న గీ టోపీ రేటు తక్కువనే ఉంటదా? 8,000 రూపాయలట. అప్పుడప్పుడు టోపీ తీసేసి అప్పుడప్పుడు టోపీ పెట్టుకుని ప్రచారం చేస్తున్నాడు బాబుసారు. అందుకే అంటారు ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అని. కాని బాబుసారు ఒక్కడే సల్లటి టోపీ పెట్టుకునుడేంది? మాకు కూడా ఇస్తే మంచిగుండు కదా అని నారాజైతున్నారట కొందరు కూటమి లీడర్లు. అటు సీట్లు ఎక్కువ ఎట్లాగో ఇయ్యలేదు, కనీసం ఎండలకు మనిషికో సల్లటి టోపన్నా ఇయ్యరా సారు అని బాధపడుతున్నారట కూటమిల సీట్లు సక్కగా రాని కడమ పార్టీ లీడర్లు.